పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. దేశంలో చమురు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం చెబుతున్నప్పటికీ పలు ప్రాంతాల్లో కొరత ఆందోళన కలిగిస్తోంది. హోటళ్లు ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టి సారిస్తున్నారు. ఆలయాలు, మఠాలపై సైతం వంట గ్యాసు కొరత ప్రభావం కనిపిస్తోంది. అయోధ్యలోని ప్రసిద్ధ అమావా ఆలయంలో రామ్ రసోయి అన్నదాన కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మైక్రోవెన్, అవెన్, ఇండక్షన్ ప్లేట్ల వాడకం ప్రారంభించారు. ఐఆర్సీటీసీ పశ్చిమ జోన్లోకి కేటరింగ్ యూనిట్లను ఆదేశించింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో వంట గ్యాసు ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. దేశంలో చమురు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం చెబుతున్నప్పటికీ పలు ప్రాంతాల్లో కొరత ఆందోళన కలిగిస్తోంది. హోటళ్లు ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టి సారిస్తున్నారు. ఆలయాలు, మఠాలపై సైతం వంట గ్యాసు కొరత ప్రభావం కనిపిస్తోంది. అయోధ్యలోని ప్రసిద్ధ అమావా ఆలయంలో రామ్ రసోయి అన్నదాన కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మైక్రోవెన్, అవెన్లు, ఇండక్షన్ ప్లేట్ల వాడకం ప్రారంభించాలని ఐఆర్సీటీసీ పశ్చిమ జోన్లోని కేటరింగ్ యూనిట్లను ఆదేశించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సైదులు, భారతదేశ వ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై అనిశ్చితి నెలకొనడంతో చిన్న వ్యాపారులు, హోటల్స్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రముఖ నగరాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై ఇలాంటి ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. సిలిండర్ల కొరత అనేక వ్యాపారాలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నోయిడా సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాల్లో అనేక డాబాలు, ఫుడ్ స్టాల్ తాత్కాలికంగా మూతపడ్డాయి. ఎల్పీజీ సిలిండర్ల లభ్యం కాకపోవడంతో కొన్ని రెస్టారెంట్లు తమ మెనూలో వంటకాలను తగ్గించాయి. మరికొన్ని పూర్తిగా కార్యకలాపాలను నిలిపివేశాయి. ఈ పరిణామం వల్ల వేలాది మంది చిన్న వ్యాపారులు, కార్మికులు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్పీజీ కొరత ప్రభావం కేవలం హోటళ్లకే పరిమితం కాలేదు. ఆహార డెలివరీ రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. కార్మిక సంఘాల ప్రకారం అనేక నగరాల్లో డెలివరీ పనులు 50% నుంచి 60% వరకు తగ్గినట్లు తెలుస్తుంది. దీంతో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారంలపై ఆధారపడే వేలాది గిగ్ కార్మికుల ఆదాయం కోల్పోతున్నట్టు చెప్తున్నారు. వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్డర్లపై ఆధారపడే కార్మికులు ఇప్పుడు పని లేక ఇబ్బందులు పడుతున్నామని కూడా వారు రోడ్లపైకి వచ్చి మీడియాతో చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్రిక్తతలు కూడా ఎల్పీజీ సరఫరాపై ప్రభావం ఎక్కువగా చూపుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అలాగే ఇజ్రాయెల్ సంబంధిత సంఘర్షణల కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితి భారతదేశానికి ఎల్పీజీ సరఫరా కూడా పరోక్షంగా ప్రభావం స్పష్టంగా చూపుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇస్తూ వస్తుంది. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ దేశంలో గృహ వినియోగదారులకు ఎల్పీజీ కొరత లేదు అని స్పష్టం చేయడం జరిగింది. వివిధ దేశాల నుంచి గ్యాస్ దిగుమతులు జరుపుతున్నామని కూడా ఆయన చెప్పారు. అదే సమయంలో దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వం ఎల్పీజీ ధరలను పెంచిన నేపథ్యంలో ఇక మార్చి 7 నుంచి 14.2 కిలోల దేశీయ సిలిండర్ ధర 60కి పెరిగింది. అదే సమయంలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 115కి పెరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ ధరల పెరుగుదల చిన్న వ్యాపారులపై మరింత భారాన్ని మోపుతుందని చెప్తున్నప్పటికీ మరోవైపు గ్యాస్ కొరత కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా చెప్తున్నారు. ఇక హైదరాబాద్ లో చూస్తే సేమ్ అదే పరిస్థితి ఇక్కడ నెలకొంది. ముఖ్యంగా ప్రముఖ రెస్టారెంట్లు ఏవైతే ఉన్నాయో మనకి ఆ రెస్టారెంట్లలో పూర్తిగా ఈ యొక్క కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కట్టెల పొయ్యిపైనే వారు బిర్యానీ చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. పెద్ద ఎత్తున వైరల్ కూడా అయింది. షాగ్ హౌస్, అదేవిధంగా మేహఫిల్ రెస్టారెంట్
రెగ్యులర్ గా అవి నిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది మధ్యాహ్న సమయంలో. సో వారు ఎక్కువగా వారికి కస్టమర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సో కస్టమర్లకి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అంతే స్థాయిలో రోజుకి ఎంతమంది అయితే వస్తుంటారో తినేందుకు, సో అంతే మందికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అవసరమైతే కట్టెల పొయ్యి సహాయంతో మేము ఇక వంటకాలు చేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇక ఐటీ కారిడార్ హోటల్స్ యాజమాన్యం వాళ్ళు కూడా ఒక ప్రకటన చేశారు. ముఖ్యంగా ఐటీ కారిడార్స్ ఉన్నటువంటి యొక్క హోటల్స్ అదేవిధంగా హాస్టల్స్ అసోసియేషన్ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. హాస్టల్స్ లో మెను తగ్గిస్తున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ యొక్క గ్యాస్ కొరత ఎక్కువగా ఉంది. అందుకని ఒకవైపు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ఇప్పుడున్నటువంటి వాళ్ళకి నెలకి ఎంతైతే ఖర్చు అవుతుందో 5,000, కొంతమంది 6,000, 10,000 రూపాయలు పెట్టి కూడా హాస్టల్లో ఉంటున్నారు. అది కాస్త 15,000కి పెంచుతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొన్ని టిఫిన్స్ లో కొన్ని మార్పులు చేస్తున్నామని కూడా బోర్డ్స్ పెట్టే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. గ్యాస్, కమర్షియల్ గ్యాస్ కొరత స్పష్టంగా హైదరాబాద్ లో కూడా కనిపిస్తుంది. పూరి, ఇడ్లీ, దోశ లాంటివి ఇక్కడ మనకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఓన్లీ ఇడ్లీ మాత్రమే, అంటే పూరి అదేవిధంగా వడ, బోండా వంటి వంటకాలకు గ్యాస్ ఎక్కువగా వినియోగం అవుతుంది కాబట్టి సో వాటిని మెనూ నుంచి తొలగిస్తున్నామని కూడా బోర్డ్స్ పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి సో ఆ ప్రభావం మరిన్ని రోజుల్లో ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ప్రైవేట్ లో చూస్తే దాదాపుగా ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 5,000 రూపాయలకి కొనే పరిస్థితి వచ్చింది. 5,000 రూపాయలు పెట్టి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా సో అవి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉండడంతో వేరియన్స్లు కూడా ఈ యొక్క బ్లాక్ మార్కెట్ దందా కొనసాగిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క బ్లాక్ మార్కెట్ దందా మరికొన్ని రోజులలో ఎక్కువగా జరిగే అవకాశం ఉంటున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అదునుగా భావించి సో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయకుండా బ్లాక్ లో ఉంచి కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నప్పటికీ కూడా సో కొంత మాత్రం ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు మాత్రం కొరత మాత్రం చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడినప్పుడే ఈ యొక్క గ్యాస్ సంబంధించి ఒక స్పష్టమైన మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధం కొనసాగుతుంది ఇంకా ఇంకా 2-3 వారాల పాటు అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేస్తుంది కాబట్టి సో ఆ ప్రభావం ఇతర దేశాల పైన పడుతుంది. అందులో భారతదేశం కూడా ఉన్నదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఇక ఒకవైపు కేంద్రం ఇతర దేశాల నుంచి గ్యాస్ ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాం, ఎక్కడ కూడా కొరత రానియకుండా చూసుకుంటున్నాం చెప్తున్నప్పటికీ కూడా కొందరు ఏజెన్సీలు మాత్రం అవి బ్లాక్ మార్కెట్ లో అధిక రేటుకి అమ్ముకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి గ్యాస్ కొరత సృష్టిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సైదులు.